హెలికాప్టర్ రైడ్ అయితే లేదు. చాలా మంది హెలికాప్టర్ రైడ్ ఉందని పెడుతున్నారు. ఎవరలా పెట్టద్దు, ఎందుకంటే చాలా మంది హెలికాప్టర్ రైడ్ కోసం వస్తారు కాబట్టి. చూసారా, రండి ఈరోజు మనం మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఆగాం. ఇక్కడ నుంచి కాలువ నుంచి సముద్రంలో కలుస్తాయంట ఈ షిప్స్ అన్ని. ఇండియా అని రాసి ఉన్నాయి చూడండి. నేను మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. ఫైనల్లీ మనం మచిలీపట్నం బీచ్కి వచ్చేసాం. అదిగోండి వెనకాల లైట్ హౌస్. లోపలికి వెళ్ళిపోదు. ఇదిగోండి మా మామయ్యని చూపిస్తాను మీకు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చూడండి మచిలీపట్నంలో లైట్ హౌస్ ఇదే. బీచ్కి లైట్ హౌస్ ఇదిగోండి. మచిలీపట్నంలో లైట్ హౌస్ ఇదే. మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పక్కన స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ మొత్తం చాలా అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. గేట్వే ఆఫ్ అమరావతి, మంగినపూడి బీచ్. బాగుంది ఇది ఎంట్రన్స్. ఇవ్వండి మసూలా బీచ్ ఫెస్ట్ 2025. ఫోటోషూట్స్ చాలా ప్లేస్. ఫ్లవర్ వాసెస్ చాలా బాగుంటాయి. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం బాగుంది. తీసుకొచ్చి అందరూ ఫోటోలు తీస్తున్నారు. మసూలా ఫెస్ట్ అని రాశారు 2025. శాండ్ ఆర్ట్ అనుకుంటుంది. ఇదిగోండి ఇది మొత్తం శాండ్ ఆర్ట్ అనమాట. ఇది అట్టపెట్ట మీద ఇసుక అంటించారు. బాగుంది. ఇంకా ఫ్లవర్స్, చుట్టూ ఫ్లవర్స్ పెట్టారు. ఇదిగోండి గేట్వే ఆఫ్ అమరావతి, మంగినపూడి బీచ్. మొత్తం ఫ్లవర్ వాజెస్. నెక్స్ట్ ఇంకా ఇటే వెళ్ళొచ్చు బీచ్ లోపలికి. అదిగోండి చూసుకోవచ్చు మీరు అక్కడ పారాషూట్స్, పారాగ్లైడింగ్ అది కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక. ఇంకా ఇవన్నీ ఇక్కడ స్పెషాలిటీస్ అనమాట. ఆర్ట్స్ వేసి అన్నీ మనకి పబ్లిసిటీ లాగా పెట్టారు. ఇవన్నీ చీరలు, కాటన్ చీరలు, కలంకారీ చీరలు అంటాయి. ఇది షార్క్ బొమ్మ పెట్టారు చూడండి. షార్క్ డాల్ఫినా? డాల్ఫిన్. బాగుంది డాల్ఫిన్. మొత్తం ఇక్కడి నుంచే మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అంట ఆ చీరలన్నీ. ఇదిగోండి అందుకే ఇక్కడ స్పెషల్ చీరలు, ఈ కలంకారీ చీరలు మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం డిజైన్స్ పెట్టారు. ఇదిగోండి మీరు కనుక ఇంకా విజిట్ చేయకపోతే ఇప్పుడే విజిట్ చేసేయండి మసూలి బీచ్ ఫెస్ట్ని. చాలా బాగుంది ఇక్కడ సీనరీస్ కూడా. ఇంకా ఇవన్నీ పిల్లలకి ఆడుకుంటాకి సీనరీస్ చాలా బాగున్నాయి.
చూసుకోవచ్చు. ఇదైతే రాక్ ఆర్ట్ అనమాట. తెలుగులో ఏమంటారు దీన్ని? ఏదో మాకు తెలుగులో లెసన్ ఉండి ఇది అట్ట పెడితే చేస్తారు. ఇది చూడండి, స్టోన్ ఆర్ట్, శిల్పకారు. ఇది చూస్తే థర్మాకోల్ ఆర్ట్, స్టోన్ ఆర్ట్ లాగా చూపించేశారు. ఇవన్నీ ఫ్లవర్స్. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎక్కువైపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా బుద్ధుడు విగ్రహం, ఫొటోస్ కాల్ దిగొచ్చు. నెక్స్ట్ పైన డ్రోన్ విగ్రహం ఇవ్వండి, బుద్ధుడి విగ్రహం, బుద్ధిస్ట్ బాగుంది. ఇది కూడా ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, నీట్గా బాగుంది. ఇంకా ఇటువైపు కూడా ఒక డాల్ఫిన్ ఎంట్రన్స్ పెట్టారు. అక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఎగురుతుంది. లోపల కూడా మీకు చూపిస్తాను. దీని లోపల అయితే మనకి స్టాట్యూ ఉంది. చాలా మంది వెళ్తున్నారు లోపలికి. ఎదుగుండి ఇంకా ఇదైతే బుద్ధుడి విగ్రహం ఇందాక చూపించాను కదా. నెక్స్ట్ ఇటువైపు కూడా వచ్చేసాం. ఇక్కడ మనకి చిన్నపిల్లలకి సీనరీస్ ఉన్నాయి, చూసుకొచ్చి అలా ఫొటోస్ దిగుతున్నారు. చెప్పాను కదా ఇందాక శారీస్ డిజైన్స్ అన్ని పెట్టారు ఇక్కడ. మనకి శారీస్ ఎలా ఉంటాయి, డిజైన్స్, కలంకారీ శారీస్ అని చెప్పాను కదా. ఇవన్నీ ఇదిగోండి, ఇది ఆర్చ్ కింద ఇచ్చారు మనకి ఎంట్రన్స్ లోపలికి. మొత్తం చాలా బాగుంది. ఇదిగోండి, ఇది స్నైల్ అత్త బొమ్మ. మొత్తం ధర్మకాలు శారీస్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. మీరు త్వరగా వచ్చేయండి ఇక్కడికి. ఈరోజు 7th, ఏప్రిల్ తోటి లాస్ట్ అనమాట బీచ్ ఫెస్టివల్. అదిగోండి అక్కడ మనకి పారాగ్లైడింగ్, అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ కూల్ డ్రింక్స్ అమ్ముతుంటున్నారు. ఇంకా ఇక్కడ ఫిషెస్ బొమ్మలు బాగున్నాయి. ఇక్కడ షార్క్ బొమ్మ పెట్టారు. ఇవన్నీ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి, బట్టల స్టాల్స్. ఇవ్వండి ఇక్కడ పాము. ఇక్కడ లోపల నుంచి ఆర్చ్ కూడా ఉంది, తీసుకొచ్చి ఆక్టోపస్ మధ్యలో నుంచి వెళ్దామా? మధ్యలో నుంచి వెళ్ళాలి. మనం ఇప్పుడు దాకా పక్క నుంచి వచ్చాం. ఇదిగోండి ఆక్టోపస్. నెక్స్ట్ ఇదేంటిది, కింద షార్క్ అడిగింది, ఇది శంకల్ లాగా. ఇదిగోండి ప్యారెట్ ముగ్గట్టుకుని ఎవరు లాగేస్తున్నాడు. నెక్స్ట్ ఇదిగోండి ఫిషెస్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది సీల్ సముద్ర ఇష్టమైన రావచ్చు. పక్కన మ్యూజిక్ పెట్టారు. క్రాప్ ఇవ్వండి. మసూలా ఫెస్ట్ 2025 మంగినపాడు బీచ్. ఎవరైనా రాకపోతే ఇప్పుడే వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. తోటి అయిపోతుంది ఈ ఫెస్ట్ అయితే. ఇదిగోండి ఇక్కడ బోట్ సీనరీ పెట్టారు. బోట్ సీనరీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదిగోండి సెకండ్ ఇష్టం. ఇవన్నీ థర్మాకోల్తో చేయడం వల్ల ఇరిపేస్తున్నారు. నీట్గా
చూపిస్తే మనకి ఫోటోలు తీయడానికి ఉంటుంది. ప్రతి చోట ఇక్కడ ఎంట్రన్స్లో అయితే పెట్టారనమాట ఆర్చెస్. అదిగోండి పారాగ్లైడింగ్ ఎవరు చేస్తారా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, జైంట్ వీల్ కొలంబస్. వస్తున్నారు ఇక్కడ. షెల్స్ తీసుకో, షెల్ తీసుకెళ్ళి ఇంటికి. అన్ని సీనరీలో సరిపోయాయి, చాలా దూరం ఉంది. అబ్బా చూడండి స్టార్ ఫిష్. ఇవ్వండి మనం ఇంకా చాలా దూరం నడవాలి. చాలా ఆర్టిస్ట్ ఉన్నాయి, చాలా దూరమే ఉంది లోపలికి. పక్కన స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ జ్యోతిష్యం చెప్తే ప్యారెట్స్ ఉన్నాయి. అన్న ఫేస్బుక్లో పెడతామని అడుగుతున్నారు. హాయ్ చెప్పన్నా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పారాగ్లైడింగ్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఏదైనా ఇక్కడ జైంట్ వీల్ ఎగ్జిబిషన్. ఈ మొత్తం ఎప్పుడు చూసే ఇంకా ఎగ్జిబిషన్ వైపు వెళ్ళకుండా మనం అటు పారాగ్లైడింగ్, పారాషూట్స్ ఉన్నాయి. ఇంకెక్కడ కూడా మనకి ప్యారెట్స్, ఇంకా చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. చూసేద్దాం, అన్నీ చూసేద్దాం. ఇదిగోండి అటువైపు బ్రేక్ డ్యాన్స్, అటువైపు డాల్ఫిన్ చాలా మంది. ఇదిగోండి మన ఇండియా ఫ్లాగ్ ఉంది ఇక్కడ. మీలో ఎవరన్నా ఇండియా నుంచి కాకుండా బయట కంట్రీ నుంచి వస్తుంటే ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇంకా మన ఇండియా వాళ్ళు కూడా అందరూ కామెంట్ చేసేయండి మసూలా బీచ్ అని. అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి మీ ఊరితో సహా. దాన్ని బట్టి మన వీడియో ఎవరెవరు చూస్తున్నారో చూడొచ్చు. ఇంకా అంకుల్ గారు హాయ్ చెప్పండి, మన వీడియో చేస్తున్నాం సరే. నెక్స్ట్ ఇంకా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనం. ఇక్కడ ఇదిగోండి ప్లాట్ఫామ్ కదా, ఇక్కడ కూడా ఆర్చెస్ పెట్టారు, ఇటువైపు కూడా ఆర్చెస్ పెట్టారు. బాగుంది. ఇంకా లోపలికి వెళ్తే బీచ్ మసూలా ఫెస్ట్ చాలా బాగుంది. ఇంకా అక్కడైతే ఆ చివర స్టేజ్ వేశారు మనకి. అదిగోండి పారాగ్లైడింగ్. ఇదిగోండి ఇటువైపు కూడా మనకి స్టేజ్ వేశారు, స్టేజ్ అండ్ స్క్రీన్స్ అయితే పెట్టారు, చాలా బాగుంది. ఇంకా అదిగోండి పైన పారాగ్లైడింగ్, అదిగోండి పారాషూట్ చాలా బాగుంది. పైన ఉంది కదా. దగ్గర నుంచి చూపిస్తాను కదా, అవి కూడా మనకి ఎవరైనా ఎక్కొచ్చు, పే చేయాలి. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా మంది మనం వీడియో చేస్తుంటే నవ్వుతున్నారు, చాలాగా చెబుతున్నారు. అయినా పర్లేదు, మన పని మందే. లోపల ఇంకా బీచ్లో నార్మలే. ఇక్కడ ఏదో ఆర్మీ ట్యాంకర్ ఉన్నట్టుంది. ఆర్మీ ట్యాంకర్ అయినా ఆర్మీ ట్యాంకర్ ఉంది. ప్రధాన వేదిక సాంస్కృతిక కార్యక్రమాలకు దారి, అదే చెప్పాను కదా. ఇక్కడ ఈవినింగ్ షోస్ అయితే జరుగుతాయి. ఇక్కడ స్టేజ్ ఉంది కదా ఇక్కడ, అది కూడా చివర ఈవెంట్స్ అయితే జరుగుతాయి. నైట్ ఇంకా చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్ ఉంటుంది, చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతాయి మనకి ఇక్కడ. చూసుకొచ్చి ఇవన్నీ స్టాల్స్. ఎండు చేపల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి పండుగప్ప, ఇక్కడ పండుగప్ప అంటారు చేప. చాలా యాక్టివిటీస్ పెట్టారు. మనం ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చూపిస్తాను మీకు. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకుంటే బొమ్మలు, లేడీస్ కీ చైన్స్, షెల్స్, అబ్బో చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ టాటూస్ వేస్తారు. ఇక్కడ పచ్చిపట్లు వేయబడి ఇక్కడ కూడా టాటూస్ వేస్తారు. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
డ్రింకింగ్ వాటర్ ఫ్రీ అనుకుంటా ఇక్కడ. ఇక్కడ కూడా టాటూస్ వేస్తారు. ఇంకా ఇది మనకి లోపల బీచ్లో ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి వెనకాల పారాగ్లైడింగ్ చేస్తున్నారు కదా. ఇంకా ఇవన్నీ కాల్సే, తినేవి తాగేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అట్టిగా బజ్జీలు, పానీపూరీస్ అన్నీ ఉన్నాయి. అలా పారాగ్లైడింగ్ అయితే ట్రై చేసేస్తున్నారు. ఇంకా చూసుకొచ్చి అన్ని స్టాల్సే, జనాలు కిటకిటలు ఆడిపోతున్నారు. ఇంకా ఇక్కడ చీకులు అమ్ముతున్నారు. చికెన్ చీకులు. బాబాయ్ హాయ్ చెప్పు. యూట్యూబ్ నెక్స్ట్ బీచ్ లోపల ఇదే ఎంట్రన్స్. ఇదిగోండి ఇదైతే లోపల బీచ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు స్టార్టింగ్ లో. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ బీచ్ లోపలికి. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ లోపల అనౌన్స్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. హాయ్ హాయ్ లోపల బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్ లోపలికి ఇంకా బీచ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మొత్తం చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చుట్టూ ఫ్లాగ్స్ కట్టారు. ఇంకా ఇక్కడ చాలా మంది భోజనాలు చేస్తున్నారు. భోజనాలు తెచ్చుకోవచ్చు, కావాలంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. ఆ చివర హెలికాప్టర్ అనుకుంటున్నాను మరి. అక్కడ చివర ఏదో కనిపిస్తుంది, డ్రోన్ అనుకుంటా. ఎవరో డ్రోన్ ఎగరేస్తున్నారు. ఇంకా లోపల అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదిగోండి మోటార్ సైకిల్స్, హార్స్ రైడ్స్ చాలా ఉన్నాయి. లోపల కోర్టు కూడా కనిపిస్తుంది మీకు. నేను లోపలికి వెళ్ళి కొద్ది ఇంకా అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి పారాగ్లైడింగ్. అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి మా వాళ్ళు రైడ్ ఇచ్చినారు. మా మావయ్య మోటార్ సైకిల్ రైడ్ ఇచ్చినాడు. చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా వచ్చేయండి, అర్థమైందా? ఇలా చూడు మాయా, మాయా ఇలా చూడు. ఇదిగోండి పారాగ్లైడింగ్. ఉంది ఇంకా బగ్గీ ఉంది. ఇక్కడ బగ్గీ మన పక్షిలో ఉంటుంది కదా బగ్గీ, అలా ఉంది. ఇదిగోండి చాలా మంది రైడ్స్ అయితే ఎక్కుతున్నారు. ఇంకా లోపల బోట్స్ ఉన్నాయి. బోట్స్లో కూడా తీసుకెళ్తారు అనుకుంటా. ఇక్కడ రాయలు ఉన్నాయి. చివర పోర్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇదిగోండి బొడ్డోడు కూడా మొత్తం ఫుల్ స్పీడ్లో వచ్చేస్తున్నాడు, చూసుకోవచ్చు. బాబోయ్ ఎవరు పక్కన వచ్చేస్తాడు. పొట్టగాళ్ళు పిచ్చి పిచ్చి వేస్తారని వేస్తారు. ఇక్కడ గోళాచాలు వేస్తారు అందరూ. ఇదిగోండి పారాగ్లైడింగ్ చాలా బాగుంది. రైడ్లు అయితే వెంటనే వెళ్ళిపోతున్నారు, చాలా మంది ఉన్నారు. అది కూడా చివరి పారాషూట్ ఉంది. మా వాళ్ళు ఇదిగోండి మా వాళ్ళు వచ్చేస్తున్నారు. మా వాళ్ళు క్యాప్చర్ చేద్దాం, క్యాప్చర్ ద మూమెంట్. ఇదిగోండి మా వాళ్ళు వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి లోపల బీచ్, ఇదిగోండి పారాగ్లైడింగ్
చాలా బాగుంది. ఇంకా మీరు ఎవరికన్నా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. నేను మ్యాక్సిమం ఈరోజు సాటర్డే కదా, ఈరోజు నైట్కే వీడియో పోస్ట్ చేస్తానికి చూస్తాను. ఎందుకంటే తమిళ కూడా చేయాలి కాబట్టి, ఇక్కడ చేసినా చేయకపోయినా మ్యాక్సిమం ఈరోజే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రేపటితో లాస్ట్. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి, ఇప్పుడే వచ్చేయండి. నైట్ కూడా ఉంటుంది, మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది మొత్తం ఫెస్ట్. నైట్ అయితే మనకి ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయి, చెప్పాను కదా ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఇక్కడ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఇంకా మరి మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇదిగోండి మా వాళ్ళు ఎక్కారు. ఎలా ఉంది? సూపర్ అంట ఎక్స్పీరియన్స్. బాగుందా రైడ్? ఆడే నడిచిపోయాడు కానీ మనకి ఎవలేదు. ఏమో వాళ్ళు ముగ్గురు ఎక్కారు. నెక్స్ట్ ఇంకా అది కూడా దాని దగ్గరికి వెళ్తాను ఇప్పుడు వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది. అదే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అస్సలు తగ్గెక్కేస్తున్నారు పారాగ్లైడింగ్. నెక్స్ట్ వీడియో చూడండి. వాటర్ ఇస్తాం. హాయ్ చెప్పరా. బాయా చేతిలో ఏం లేదు కదా, బాయ్ అన్నాడు. వాడు వెళ్తాడు. మా స్విమ్మర్స్ దాటి ఎవరు వెళ్ళొద్దు, మా స్విమ్మర్స్ ఎవరు పెట్టుకోవద్దండి. లోపల స్విమ్మర్స్ ఉన్నారంట. మనకి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. లోపల ఒక ఏరియా వరకు ఒక అంటే ఫెన్సింగ్ కింద వేస్తారు, అంటే లోతుగా ఉంటుందని. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి, స్విమ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మీరు వాళ్ళ దాకా వెళ్ళొద్దు, ప్రమాదం అని చెప్తున్నారు. ఎవరన్నా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు లోపలికి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోద్ది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎవరన్నా ఉంటే దగ్గర పెట్టుకోండి. ఇంకా మా వాళ్ళందరూ ఇదిగోండి, మా వాళ్ళందరూ మన దగ్గర ఉన్నారు. చూడండి చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి మనకి బీచ్లో నుంచి తీసుకెళ్తుంది కదా బోటు, వెనకాల పారాషూట్ ఉంటుంది, అది కూడా ఉంది ఇక్కడ. చూపిస్తాను, అటు వెళ్ళి నేను మీకు చూపిస్తాను మొత్తం అన్ని. ఓకే, గోవా వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది, కానీ మచిలీపట్నం రావాలంటే ఖర్చు అవుతుంది. ఎందుకంటే గోవాలో ఉన్నాయన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రేపటి లోపల అంటే 8th లోపల మీరు ఇక్కడికి వచ్చేది నీట్గా ఎంజాయ్ చేద్దామంటే. ఇక్కడ పారాగ్లైడింగ్, పారాషూట్, అబ్బో బోట్ రైడ్, అదిగోండి బోట్లో వెనకాల పారాషూట్ తీసుకెళ్తారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా ఫొటోస్ కూడా సీనరీస్ పెట్టారు, ఆర్డర్ పెట్టారు అక్కడ. అదిగోండి నేను మీకు చూపిస్తాను ఒకసారి. లోపలికి తీసుకొచ్చారు షిప్, అదే బోట్ వెనకాల, స్పీడ్ బోట్ వెనకాల పారాషూట్ కట్టి తీసుకెళ్తారు. నీటిలోకి నుంచి మళ్ళీ బైక్ వేస్తారు అనమాట, అది కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అదిగోండి వాటర్లో నుంచి తీసుకెళ్తారు, అది కూడా ఉంది. మళ్ళీ సింగిల్ పారాషూట్ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది. చాలా బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మనం నీట్గా స్నానం చేసి వచ్చాను బీచ్లో. నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. లోపల కూడా వ్యూ చాలా బాగుంది. అటువైపు పోర్ట్ ఉంది, చేపలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఏమన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైనా ఉంటాయి, చాలా బాగుంది. ఇంకా చూసుకోవచ్చు పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ మనకి, సెక్యూరిటీ పర్పస్. నెక్స్ట్ లోపల చాలా రైడ్స్ ఉన్నాయి. తమ్ముడు హాయ్ చెప్పు. చాలా మంది వచ్చి ఎలా చూస్తున్నారు మనల్ని, అయినా పర్లేదు చూసుకోవచ్చు. ఇక్కడ అదిగోండి అయినా పారాగ్లైడింగ్ చాలా బాగుంది. నైస్ అంటే ఇవ్వండి, ఇదిగోండి మన ఇండియా అని రాశారు. ఇదిగోండి మనం బోట్స్ కావాలంటే వెళ్ళొచ్చు. పారాషూట్, లైఫ్ జాకెట్స్ ఇస్తారు, మనం బోట్స్ డైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అనుకోండి అలా వెళ్తున్నారు.
పడిపోయారు అక్కడ. బోట్ అయితే తిరగడిపోయింది అక్కడ. తిరగడిపోయింది మళ్ళీ ఎక్కాడు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా మంది చాలా రైడ్స్ అయితే వెళ్తారు చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో స్టేజ్ ఉంది, ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయంట. అక్కడ పారాషూట్ రైడ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా కావాలంటే వెళ్ళొచ్చు, ఇలా బోట్ తీసుకొని వెళ్ళొచ్చు సముద్రం లోపల. అది కూడా లైఫ్ జాకెట్స్ ఇస్తారో, మనకి ఒక స్టిక్ ఇస్తారో, ఇంకా వెళ్ళిపోవటమే లోపలికి డ్రైవ్ చేసుకుంటాం. తీసుకొచ్చి ఇక్కడ లైవ్ ఇస్తున్నట్టున్నారు. ఇదిగోండి ఇలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ వీడియో కెమెరా షూట్ చేస్తారు. స్క్రీన్స్ ఉన్నాయి, ఈ టెలికాస్ట్ మొత్తం అక్కడ స్క్రీన్స్ చూపిస్తున్నారు. చాలా బాగుంది. మంగినిపాడు బీచ్. నైస్ నైస్ నైస్. ఇంకా ఇక్కడ హెల్త్ సెక్రటరీస్, ఇంకా ఆశా వర్కర్స్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఉన్నారు మనం చూసుకోవడానికి. గవర్నమెంట్ తరఫున ఫ్రీ, అప్పుడే పట్టక్కర్లేదు. రేస్ అయితే స్టార్ట్ అవుతుందంట కాసేపట్లో, ఈ బోట్ రేస్. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, రేస్ అయితే స్టార్ట్ అవుతుందంట, బోట్ రేస్. మనకి అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్స్ పెట్టారు, అందుకే మామూలుగా పెట్టారు అనుకున్నాను. కాకపోతే అథ్లెట్స్ అయితే ఉన్నారండి చాలామంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉన్నాయంట. ఎందుకంటే చాలా బందోబస్తు కింద ఉంది అక్కడ. మనం లంచ్ చేసేసాక మనం కూడా బీచ్లోకి దిగుతాం. చూడండి ఇక్కడ హెల్త్ డ్రోన్ ఉంది, ఇక్కడ ఎవరిదో డ్రోన్ వచ్చింది. ఇంకా లోపల కాలుతుందా? ఇంకా ఇక్కడ లోపలికి వస్తే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనకి భోజనం చేయాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ మేము బిర్యానీ దగ్గరకు వచ్చాం, దమ్ బిర్యానీ, రోస్ట్ బిర్యానీ. చాలామంది ఇక్కడ తింటున్నారు. ఇంకా ఎక్కడ ఇంకో అచ్చు. ఇంకా తినేసాక మనం బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒరిజినల్ రాయల్ ఫలూడా. ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేసాం. ఇప్పుడే భోజనం చేసాం బిర్యానీ. ఇక్కడ పక్కన స్టాల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి అయితే అట్లా ఐస్ క్రీమ్స్ ఇస్తారు మనకి. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నాం. ఎలా ఉంది ఐస్ క్రీమ్? బాగుందా? ఎలా చూడు, ఎలా ఉంది ఐస్ క్రీమ్? ఇంకా నేనైతే ఇక్కడ అమెరికన్ డ్రీమ్స్ ఐస్ క్రీమ్ అయితే చెప్పేసాను. ఇంకా తినేద్దాం. బాగుంది ఐస్ క్రీమ్, చాలా బాగుంది. మీరు కనుక ఇక్కడికి వస్తే ఐస్ క్రీమ్ తప్పనిసరిగా ట్రై చేయండి. అమెరికన్ డ్రీమ్స్ అంట ఐస్ క్రీమ్. దీంట్లో చాలా నట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్. ట్రై చేయండి ఇక్కడికి వస్తే కంపల్సరీ. ఓకేనా? వచ్చేసారా? రండి అన్న.
ఎక్కడికి వచ్చాము? బీచ్కి వచ్చాం. టెడ్డీ ఉన్నాడు, టెడ్డీ. ఇంకా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఇదిగోండి కలంకారీ, నైటీస్, లొంగీలు, ఇంకా డ్రెస్సెస్ అవన్నీ అమ్ముతారనమాట. చూసుకోవచ్చు, ఇవన్నీ స్టాల్సే. ఇక్కడ ఇంకా మొత్తం తిరిగేసాం మనం. ఫుడ్ కూడా చేస్తాం, బిర్యానీ. ఇక్కడ స్టాల్స్ ఉంటే మధు బిర్యానీ, మధు ఈవెంట్స్ ఏదో ఉంది, దానికైతే వెళ్ళిపోయి మనం బిర్యానీ అయితే తిన్నాం. దాంట్లో ఒక లివర్ ఫ్రై, ఒక 2 చికెన్ ఫ్రై, ఒక దమ్ పీస్, ఇంకా ఒక బిర్యానీ ఇచ్చారు. మొత్తం 102 వేరియేషన్స్ ఉన్నాయి వాటిలో. 100 ఒకటి ప్లేట్, పీసెస్ ఎక్కువ కావాలంటే 150 అదో ప్లేట్ ఉందన్నమాట. ఈ ఫోటో స్టాల్స్ 1 గ్రామ్ గోల్డ్, మైక్రో ప్లేటింగ్ వర్క్స్ అంట. లోపల గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్. ఇక్కడ మిక్చర్ బయట అన్నీ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడా కలంకారీ సారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ అమ్ముతున్నారు. అన్ని షాప్సే. కాటన్ డ్రెస్సెస్, చీరలు అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఇంకా ఎటు చూసినా స్టాల్స్, షాప్స్, ఫుడ్ ఐటమ్ స్టాల్సే. ఇంకా అటువైపు బిర్యానీ. నడిచి ఓపుకుండాలి ఎంతైనా సరే. ఇప్పటికీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మనకి. తినేసాం ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ బీచ్లో దిగి కాసేపు ఉండి వెళ్ళిపోవడమే. మీరు వస్తే రేపు వచ్చేయండి. నైట్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి. ఇప్పుడు వీళ్ళైతే చూపిస్తాను. ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ లోపల ఫోటోషూట్స్ అన్నీ బాగుంటాయి. లోపల స్టాట్యూ ఉందన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగచ్చు. ఇదిగోండి ఇక్కడ అన్ని ఫ్లవర్ వాజెస్, బొకేస్ అన్నీ ఉన్నాయి. సార్ లోపల చూపిస్తాను మీకు. లోపల మొత్తం ఫోటోషూట్స్ అన్నీ బాగుంటాయి, చూసుకోవచ్చు. ఇంకా మనం లోపల మొత్తం తిరిగేసాం. యాక్టివిటీస్ అయితే ఏం ఎక్కలేదు. హెలికాప్టర్ రైడ్ అన్నారు కానీ ఆ హెలికాప్టర్ రైడ్ అయితే పెట్టలేదంట. ఓన్లీ పారాగ్లైడింగ్ అవన్నీ పెట్టారు. చూసుకొచ్చి వెనకాల ఎంట్రన్స్కి వచ్చేసాం. మనం వెళ్ళిపోతున్నాం ఇంకా మనం కార్ దగ్గరికి. హెలికాప్టర్ రైడ్ అయితే లేదు. చాలా మంది హెలికాప్టర్ రైడ్ ఉందని పెడుతున్నారు. ఎవరు అలా పెట్టద్దు, ఎందుకంటే చాలా మంది హెలికాప్టర్ రైడ్ కోసం వస్తారు కాబట్టి సెలవు తీసుకుంటాం. బాయ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీచ్లో వాటర్ చూసుకుంటే చాలా బురదగా ఉన్నాయి. అందుకే మేము ఏం చేసామంటే ఇక్కడ దాకా వచ్చాం కదా, ఎలాగో బీచ్లో దగ్గర అంటున్నారు మా వాళ్ళు, అందుకే పేరుపాలెం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇది మొత్తం కవర్ చేస్తాం. మొత్తం యాక్టివిటీస్ అయితే ఎక్కలేదు కానీ స్టాల్స్, ఫుడ్ మొత్తం అన్నీ చూసి ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మచిలీపట్నం బీచ్ టు పేరుపాలెం అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. మొత్తానికి మన ఇదేంటిది పేరు మర్చిపోయాను, పేరు గుర్తురాట్లేదు. పేరేంటి? ఫెస్టివల్ పేరు మసూలా ఫెస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం చెప్పాను కదా పేరుపాలెం వెళ్తున్నానని. పేరుపాలెం బీచ్లో అయితే మనం స్నానం చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాగాలేదు. అందుకే ఒకవేళ మీరు ఎవరన్నా ఇంకా రాకపోతే మసూలా ఫెస్ట్ 2025 మంగినపాడు బీచ్లో జరుగుతుంది. రేపటితో లాస్ట్ 8th డేట్. ఇంకెవరన్నా రాకపోతే ఇప్పుడే వచ్చి విజిట్ చేసేయండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 10, 11 టైం వరకు ఉంటుంది. లాస్ట్ రోజు ఈవెంట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే 2 స్టేజెస్ ఉంటాయి చెప్పాను కదా. ఆ చివరో స్టేజ్ పెట్టారు కాబట్టి ఎండ దంచేస్తుంది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. మిస్ అయితే ఏం చేయలేదు తెలుసు కదా.